హలో బ్రదర్ కాల్ చేశారు కదా బ్రదర్, నిన్న కాల్ చేశారు కదా మీరు. అంటే ఆయన నా నంబర్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశారు. మనోడు ఆటో డ్రైవర్ అంట. ఇదే డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పరిచయం అయింది. హలో రజిత గారా మాట్లాడేది? మీరు డబ్బులు తీసుకొని మోసం చేసి అది అని చెప్పేసి 3 లక్షలు అడిగింది. ఏంటంటే ఈరోజు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి ఇప్పుడు ఇలా తప్పు చేసి ఎట్లా? నువ్వే తప్పు చేసి నువ్వు ఎట్లా మగపిల్లల జీవితంతో ఎట్లా ఆడుకుంటారమ్మా? మీరు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పండి సార్ మీరే కాపాడాలి సార్, పోలీస్ స్టేషన్కి సార్ ప్లీజ్. ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే వెనక ముందు ఆయన ఏదో దయతో జాలితో ఇచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందంటే మన మంచి మనకే చెడుగా మారే. అయితే మన ఈ లీగల్ షోలో భాగంగా మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో మనం రోజు లీగల్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజు ఏ టాపిక్ గురించి చెప్తారు మరి? చాలా మంచి ప్రశ్న అడిగావు కిట్టు. ఈరోజు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు చాలామంది. ఏదంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే కొంతమంది ఏమో డబ్బులు స్నేహం అనే ముసుగులో డబ్బులు ఇస్తూ ఉంటారు. కొంతమంది స్నేహం అనే ముసుగులో డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రేమ అన్న ముసుగులో డబ్బులు తీసుకొని ఎగ్గొడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ చేస్తున్నా అంటారు. లవ్ చేస్తున్నా, నిన్ను నీ ఎంట పడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, సో నువ్వు అంటే ఇష్టం నాకు, నువ్వు లేక ఉండలేను అని చెప్పి చెప్తే ఆ ముసుగులో డబ్బులు తీసేసుకుంటున్నారు కొంతమంది ప్రేమ అన్న పేరుతో. కొంతమంది ఏమో స్నేహం అన్న పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లు చుట్టాలు ఉంటారు, చుట్టరిక ఉంటారు, మన ఆయన వాళ్ళే బంధువులే, వీళ్ళు ఎక్కడికి పోతారు జనరల్గా అలా ప్రతి కుటుంబంలో జరుగుతుంది. చూడండి, ప్రతి కుటుంబంలో ఇలా జరుగుతూ ఉంటాయి. ఏమనంటే ఆ డబ్బులు తీసుకుని మేము వెళ్ళిపోతామా, పారిపోతామా, మేము చుట్టమే కదా. సొంత అన్నదమ్ములు కూడా డబ్బులు తీసుకుని గొడవ పడే మా దగ్గర కేసులు వస్తూ ఉంటాయి. మీరు డబ్బులు అంటే నాకు గుర్తొచ్చింది, నాకు ఒక కాల్ వచ్చిందండి. అంటే ఆయన నా నంబర్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశారు. మనోడు ఆటో డ్రైవర్ అంట. ఇదే డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. అదేదో స్టోరీ చెప్పారు. ఒకసారి ఫోన్ చేస్తాను, మాట్లాడదాం మనం. మనోడు ఆటో డ్రైవరు, బిజీగా ఉన్నట్టున్నాడు, ఆటో వచ్చున్నట్టున్నాడు. అయితే మేము చేస్తామండి. అయితే ఏంటంటే చాలామంది డబ్బులు ఇచ్చే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే మీరు ఇచ్చేటప్పుడు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా చేసినా కూడా వ్యాలిడే, అది ఎవిడెన్స్ కింద వస్తుంది. ఓకే. చాలామంది అంటే క్యాష్ రూపంలో ఇస్తుంటారు అన్నమాట. ఇచ్చినప్పుడు మీరు ప్రామిస్ నోటో చెక్కో తీసుకోండి. ఈ ముసుగులో ఫ్రెండ్షిప్, స్నేహితం, నా ఫ్రెండ్, మా అక్క, మా చెల్లి, లేకపోతే మా ఊళ్ళు ఎక్కడికి పారిపోతారు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోమండి. పూర్వం రోజులు అవన్నీ ఎథిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎవరికి లేవు. ఇంకోసారి ట్రై చేయమంటారు. హలో బ్రదర్, కాల్ చేశారు కదా బ్రదర్, నిన్న కాల్ చేశారు కదా మీరు. నేను రోహన్, యాంకర్ రోహన్. మీరు ఇన్స్టాగ్రామ్లో నంబర్ తీసి కాల్ చేశారు కదా, ఏదో ప్రాబ్లం ఉంది ఆటో డ్రైవర్ అని చెప్పారు. చెప్పండి. అదే మీ పేరేంటి బ్రదర్? నా పేరు సీరన్న. అదే మీరు నాకు ఒక స్టోరీ చెప్పారు కానీ నేను మర్చిపోయాను యాక్చువల్గా. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేటు సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నీకున్న ప్రాబ్లం ఏదో నాకు చెప్పావు కానీ నాకు అంత గుర్తులేదు. ఒకసారి సార్కి చెప్తే మీకు ఏదైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది బ్రదర్. సార్తో మాట్లాడతారా? మనతో ఉన్నారు ఈరోజు. కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్, వాయిస్ కొద్దిగా వినపడలేదు. మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు, రిమోట్ ప్రాంతంలో? ఇక్కడ బయట చెప్పండి. అదే నేను ట్రై చేస్తా ఉన్నాం, మీరు బిజీగా ఉన్నట్టు. చెప్పండి. అదే సార్, అది ఒక అమ్మాయి ఉండేది సార్. అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంది, ఆటో నడుపుతాను. కాలేజ్ దగ్గర దింపుతా అంటే తీసుకొస్తా అంటే ఇట్లా నార్మల్ గా ఫ్రెండ్ లెక్క అయింది అనమాట. తను ఏం చేసింది, ఒక రోజు 1000 రూపాయలు అడిగింది. ఇట్లా అర్జెంట్ అవసరం ఉంది అంటే ఇచ్చినాను. ఇచ్చినాక మళ్ళీ రిటర్న్ ఇస్తా లేదన్న భయంతో ఇచ్చినాను. 1000 రూపాయలే కదా అని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసింది నెక్స్ట్ డే. ఇక అట్లనే ప్రతిరోజు నేను పోడు ఆమె డ్రాప్ చేస్తే అట్లా అవుతుంది. డౌట్ ఏంటంటే ప్రత్యేకంగా ఆమె కోసం డ్రాప్ చేస్తున్నారా, మీ ఆటోలో ఎక్కుతుంది ఆమె? నేను పోయే రూట్ అది షేర్ ఆటో. ఓకే, షేర్ ఆటో. నేను పోయే రూట్ అది. టైమింగ్ కలుస్తుండే అనుకుంటా. టైంలో మీరు డ్రాప్ ఎక్కుతుంది దిగుతుంది ఆమె? ఎక్కుతుండే దిగుతుండే. కొన్ని రోజులు 2000 అట్లా అడిగింది. కాలేజ్ ఫీజు అది అని చెప్తే సరేలే చదువుకుంటుంది కదా అని చెప్పి ఇచ్చిన. దాని తర్వాత అట్లనే నార్మల్ ఫ్రెండ్
ఇక ఎప్పుడు పోతుంటే జర దోస్తు లెక్క అవుతాం కదా, అంటే ఎప్పుడు చూసే ముఖమే కదా అన్నట్టు ఇచ్చిన. ఇక దాని తర్వాత కొన్ని రోజులు అయినాక మా నాయనకు మంచిగా లేదు అది ఇది అని చెప్పేసి 3 లక్షలు అడిగింది. ఇక ఆలోచించిన ఇయ్యాల సర్లే ఇస్తుంది, మళ్ళీ చదువుకున్నామే కదా మంచిగా లేదు అంటుంది కదా అని చెప్పేసి ఇక ఇంట్లో జర నగలు ఉండే ఓన్లీ ఇక తెలియకుండా తాకట్టు పెట్టి ఇచ్చిన. ఇప్పుడు ఏమో ఫోన్ చెప్పకుండా బ్లాక్ చేసి మాట్లాడతలేదు అనమాట, నాకు అనిపిస్తలేదు. అవునండి, మీరు ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఒక అమ్మాయి రెగ్యులర్, ఇప్పుడు మీరు ఆటోలో వెళ్తారు, చాలా మంది ఇప్పుడు షేర్ ఆటోలో రోజు కొన్ని వందల మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేస్తున్నప్పుడు సరే 1000 రూపాయలు 2000 3000 అంటే కదా, సడన్ గా 3 lakhs 2 lakhs అడిగితే మీరు ఎట్లా నమ్మారండి? ఎట్లా నమ్ముతారు అసలు? ఏమైందంటే నేను అప్పటిదప్పుడు ఇవ్వలేదు, నేను ఆలోచించిన కొంత ఇయ్యాలనొద్దా ఇక తను కంటిన్యూస్ గా ఫోన్ చేయడము, ఫోన్ చేస్తుండే ఇట్లా మంచిగా లేదు కొంచెం హెల్ప్ చేయు అది ఇది అని అంటే ఇక సరేలే రోజు వస్తానంటది, కాలేజ్ కూడా ఇదే కదా, కాలేజ్ నుంచి అయితే ఎటు వెళ్ళిపోరు కదా. అవునవును, అదేలే. ఇక అట్లా అని ఇచ్చినాను అనమాట. సార్ ఇంకొకటి నాకు నిజాయితీకి చెప్పు, ఇప్పుడు అమ్మాయితో లవ్వులు గివ్వులు అని పెట్టుకున్నావా? నిజాయితీకి చెప్పు. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక్క నిమిషం సీను, ఇప్పుడు ఒక అమ్మాయి అడగగానే డబ్బులు అంటే తొందరగా వేస్తాయి. ఇప్పుడు రోజు ఆటో పోతా ఉంటావు, ఆటోలో వెళ్ళినప్పుడు సడన్గా ఎక్కి ఒక 6 నెలలు 7 నెలల పరిచయంలో లక్షలు ఎందుకు పెడతారు? ఏదో మీ మధ్య నిజాయితీ చెప్తే మాకు బెటర్. ఎందుకంటే ఏదైనా లాయర్కి డాక్టర్ నిజాలు చెప్పాలి. మీరు మీ మధ్య ఏమన్నా ఒక్క నిమిషం లవ్వులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి, అది ఓపెన్గా చెప్తే బెటర్. లేదండి, లవ్ అదైతే ఏం లేదు మా మధ్యలో. వాళ్ళు నాకు ముందే ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ తనకి ఉన్న నగలే నేను తాకట్టు పెట్టి ఆమెకు పైసలు ఇచ్చిన. అదేలే, అంటే ఇది ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కొంత అమౌంట్ పంపించావా? కొన్ని నేను ఫోన్ పే చేసిన, ఓకే. ఇంకా కొన్ని నగలు ఉన్నాయి, కొన్ని ఫోన్ పే చేసిన, ఇంకొక 1,50,000 తాకట్టు పెట్టి 1,50,000 క్యాష్ ఇచ్చిన. తెచ్చిన నీకు ఎవిడెన్స్ ఉంది కదా అక్కడి నుంచి తెచ్చినట్టు? అన్ని నేను తాకట్టు పెట్టిన ఎవిడెన్స్ ఉంది, నేను ఇచ్చింది కూడా ఆమె కాలేజ్ దగ్గర అట్లనే ఇచ్చిన. ఓకే ఓకే. అన్ని ఎవిడెన్స్. డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు ఉన్నారా? విట్నెస్ ఎవరు ఉన్నారా? పక్కన చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పక్కనైతే ఎవరు లేరు. ఓకే, ఎవరు లేరు కానీ అంటే మీరు కలుసుకుంటే కాలేజ్ దగ్గర అంటే ఎవిడెన్స్ ఉంటాయి కదా, ఏదో సీసీ కెమెరాలు అవి ఉంటాయి అక్కడ మొత్తం. కాలేజ్ సీసీ కెమెరాలు, మన ట్రాఫిక్ సీసీ కెమెరాలు అన్ని ఉంటాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీకు సరే ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. మరి అమ్మాయి నెంబర్ ఉందా మీ దగ్గర? ఉందండి. సరే మీరు ఒకసారి మెసేజ్ చేస్తారు ఈ నెంబర్కి? నేను పంపిస్తున్నాను. పంపియను, అతను మాట్లాడతాడు. నేను ఇప్పుడే పంపిస్తున్నాను. కుదిరితే ఒకసారి మీరు ఆటో పక్కన ఆపుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఆటోలో ఉన్నారా? అవునండి, ఆటోలో ఉన్నాను. ఒక పని చేయండి, మీరు మళ్ళీ 5 నిమిషాలు మీకు ఫోన్ చేస్తాము. ఆటో పక్కన ఆపుకొని ఉండండి. ఇప్పుడేం మళ్ళీ ఎవరిని ఎక్కించుకోకండి. ఇది చూద్దాం, ఏదైనా అవసరం అయితే మీకు హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లైన్లో ఉండండి. మీకు మళ్ళీ మీరు కట్ చేసి మళ్ళీ మీరు అమ్మాయి నెంబర్ మెసేజ్ పెట్టండి ఫస్ట్. పెట్టినాను సార్, ఈ నెంబర్ మీరు ఒక పని చేయండి, మీరు ఫోన్ పెట్టేయండి, చెప్తా మిమ్మల్ని మాట్లాడతా. ఓకే సార్. రోహన్ గారు, అది ఆమెతో మాట్లాడండి ఒకసారి. మనం నంబర్ పెట్టాడు, ఫోన్ చేస్తాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. కట్ చేస్తుందండి. ఇంకోసారి ట్రై చేయండి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఇంకో నెంబర్ నుంచి ట్రై చేయండి. మీది వేరే ఇంకో సిమ్ 2 ఉంటుంది కదా, దానికి ట్రై చేయండి. హలో ఎవరు? హలో, రజిత గారా మాట్లాడేది? అవును, మీరెవరు? నా పేరు రోహన్ అమ్మ. ఏ రోహన్? రోహన్ అని, నేను యాంకర్ అమ్మ, సోషల్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. అది ఒక ఆటో డ్రైవరు కాల్ చేశారమ్మా మాకు. ఏ ఆటో డ్రైవర్? మీరు డబ్బులు తీసుకొని మోసం చేశారు. సీను ఆయన పేరు. ఏ సీను? తెలియదండి నాకు. తెలీదా? ఒకసారి మీతో ఇంకొక పర్సన్ మాట్లాడతారు, వినండి అమ్మా. హలో మేడం, నమస్తే అండి. రజిత గారు అండి? అవును, మీరెవరు? రజిత గారు బాగున్నారా? ఇప్పుడు మీరు సీను అనే ఆటో డ్రైవర్ తెలుసా మీకు? పరిచయం ఉన్నారా? మీరు రోజు ఆయన ఆటో ఎక్కుతుంటారు, మీరు ఆటో ఎక్కి దిగుతుంటారు, కాలేజీకి వెళ్తుంటారు. నేను చాలా ఆటోస్ ఎక్కుతానండి. చాలా ఆటో కాదమ్మా, సీను అనే ఆయన పర్టికులర్గా మీకు డబ్బులు కూడా ఇచ్చాడు, మాకు స్క్రీన్ షాట్లు అన్ని వాట్సాప్ చేశాడు. తీసుకోలేదు ఎవరి దగ్గర. ఒక్క నిమిషం వినమ్మా, విను. మీ నెంబర్ ఇదే కదా, నేను చెప్పకూడదు లైవ్లో, కానీ మీ నెంబర్ ఇదే, సేమ్ నెంబర్కి అతను గూగుల్ పే చేసి ఫోన్ పే చేసి అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్. ఆయన పేరు శ్రీను. ఏంటి పూర్తి పేరు మేము లైవ్లో చెప్పకూడదు, మీరు అర్థం చేసుకుంటే. కాలేజీలో వెళ్తే ఫస్ట్ మీరు మన దాదాపు 2 lakhs 3 lakhs దాకా డబ్బులు తీసుకున్నారు, మీ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి అబద్ధం చెప్పి. మీరు మీరు ఒకసారి స్టూడెంట్గా ఉన్నారు, నేను అడ్వకేట్ అమ్మా.
మీరు కొద్దిగా చెప్పేదేనండి, ఎందుకంటే ఇప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ లేకపోతే లీగల్ నోటీస్ అవి పంపించమంటున్నాడు. అయితే మేమేమన్నామంటే బాబు స్టూడెంట్ అంటున్నాం, అమ్మాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి అమ్మాయితో మాట్లాడదామని చెప్పి మేము చేసాము. కాబట్టి మీరు నిజాయితీ మీరు తీసుకున్నారమ్మా, ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే అతను లైన్లో తీసుకుంటాం. ఒకసారి లైన్లో ఉండండి, లైన్లో ఉన్నాం. అంత తీసుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. ఇంకా అసలు ఏ ఆటో డ్రైవర్ అంటుంది చూసారా? అందుకని కాన్ఫరెన్స్ పెట్టాలి, ఇద్దరు మాట్లాడుతున్నాం, అప్పుడు తెలిసిపోద్ది మనకి ఎవిడెన్స్. సీను గారు ఒక్క నిమిషం. హలో సీను గారు, చెప్పండి. మీకు కాన్ఫరెన్స్ కాల్లో రజిత గారు ఉన్నారు. ఏ ఆటో డ్రైవర్ మాకు తెలియదు అంట. ఏ ఆటో డ్రైవర్ ఆయన తెలియదు అంటే ఒకసారి మాట్లాడండి. నేను సీనునండి, తెలియదా మీకు నేను ఎవరు? అవును సీను, నేను ఎప్పుడు తీసుకున్నా నీ దగ్గర డబ్బులు? తీసుకోలేదు. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధాలు చెప్పే అవసరం నాకేముంది? నా రన్ని చూపించు, నేను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను మీద. బరాబర్ నువ్వు పోలీస్ స్టేషన్ పో, నాకు సార్ హెల్ప్ చేస్తారు. నీ సార్తో కాదమ్మా, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తావు నువ్వు? ఇప్పుడు ఒక నిమిషం అమ్మా, రజిత గారు ఒక నిమిషం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? డబ్బులు తీసుకొని అతను మిమ్మల్ని ఏమైనా అన్నాడా? తీసుకోలేదు సార్ ఆయన దగ్గర డబ్బులు. ఓకే, ఆటో ఎక్కిన అంతే. ఆటో ఎక్కడ కరెక్ట్ ఎవిడెన్స్ ఉంది అంటున్నాడు కదా అతని దగ్గర. నేను డబ్బులు తీసుకుంది, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. మేము సార్ ఇప్పటిదాకా ఆటోలో తెలియని అంటుంది, మీరు ఇప్పుడు ఫోన్ చేయగానే అన్న చెప్పు తీరాలంటుంది. మరి ఏం సార్ ఇదంతా? ఇందాకడేమో ఏసీ అంది, ఇప్పుడేమో ఆటోలు ఎక్కడ అంటుంది. అవునవును, కరెక్టే అవును. ఏదో ఒక ఆటో ఎక్కినప్పుడు నీది ఒక ఆటో అంతే. అంతే నాది ఒక ఆటో ఉన్నప్పుడు నా పేరు ఎట్లా గుర్తుంటది? అబద్ధం ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నేను సార్కి పంపుతా, సార్ చూసుకుంటాడు. నేను కూడా పంపు. ఏం పంపినా నేను ఏం పంపుతాము? ఒక్క నిమిషం ఆగండి సీను ఆగండి. ఇప్పుడు ఏం పంపుతారు మీరు? మీ దగ్గర ఏమున్నాయి ప్రూఫ్లు? ఇట్లా అబద్ధాలు చెప్తున్నా చెప్పి నేను కూడా కంప్లైంట్ ఇస్తా సార్. అవునమ్మా, కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు నిగ్గు తేలుస్తారు అంటే అనేది అది వేరే విషయం. మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి? ప్రూఫ్లు ఏముందంటే నాతో మాట్లాడినట్టు, నన్ను బ్లాక్ మెయిల్ చేసినట్టు, తిట్టినట్టు నా దగ్గర. ఒక్క నిమిషం. అవును, ఫోన్ లో కాదు, ఆటోలో కూర్చున్నప్పుడు బెదిరించలేదా? ఏమని బెదిరించినామా? నిన్ను లవ్ చేయమని నిన్ను బెదిరించిన? నేను నాకు ఎంగేజ్మెంట్ అయి పెట్టుకొని నాకు లవ్ చేయమని బెదిరిస్తాను. నాకు పని పాట లేదు, కామదందా లేదు. నీకు ఉల్టా పైసలు ఇచ్చి ఉల్టా అన్ని చేసి అయితే పైసలు ఒక్క నిమిషం రజిత గారు పని చేద్దాం. సీను పని చేద్దాము. ఇప్పుడు ఆమె తీసుకోలేదు అంటుంది కదండి. ఇప్పుడు నేను రజిత నేను ఇందాక డైరెక్ట్గా అడిగాను, ఏమనంటే బాబు నువ్వేనా అమ్మాయిని లవ్ చేసావా లేకపోతే ఇంకేదన్నా ఆశతో డబ్బులు ఇచ్చావా అంటే నాకు లేదు సార్, నాకు ఎంగేజ్మెంట్ కుదిరింది, నాకు అలాంటి ఆలోచన లేదని ఆయన అన్నాడు. ఓ పని చేయండి అమ్మా, మీరు ఒక్క నిమిషం వినమ్మా. నువ్వు టార్చర్ పెడితే ఎన్నాళ్ళు ఏం చేసావు మరి? ఒక్క నిమిషం, మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టాడు. స్టార్టింగ్లో టార్చర్ పెట్టినప్పుడే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు సరిపోతుంది. ఒక్క నిమిషం వినమ్మా. ఇప్పుడు నేను కాదంట్లా, నేను మహిళలకు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటా. నేనేమన్నా స్టార్టింగ్ రోజే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఇంట్లో 100 ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, మీ ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు కదా. అలా కాకుండా మీరు మంచిగా ఉన్నట్టే కదా ఇక్కడ అర్థం. సరే, ఒకవేళ మీరు మంచిగా ఉన్నారనుకోండి, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఆయన దగ్గర? ఒక టార్చర్ పెడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి, కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయమ్మా, వాట్సాప్ లో నీకు పంపిస్తాం. ఆగండి ఒక్క నిమిషం సీను. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. గిఫ్ట్లు కొనిస్తా, గిఫ్ట్లు కొని అన్ని లెక్కలు తేల్తా. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే మీరు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి చెప్తా. మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనైతే ఎవిడెన్స్ ఉన్నాయి. హలో, మీరు పని చేసి నువ్వు లాగౌట్ అవ్వు చెప్తా. నేను మళ్ళీ మీ అమ్మాయితో క్లియర్గా మాట. ఇందాక ఏ సీను అంది, ఏ ఆటో డ్రైవర్ అంది. ఇప్పుడేమో నాకు తెలుసు అంటుంది, మళ్ళీ లవ్ అంటుంది, మళ్ళీ నేమో నన్ను ఏడిపించారు అంటుంది. ఒకసారి క్లారిటీ మాట్లాడు. మీరు లాగౌట్ అయిపోయి. హలో, ఇప్పుడు అమ్మ పని చేద్దాం, మీరు పని చేద్దాము. మీరు కావాలంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తాంటారు, ఇవ్వండి. అతను కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇస్తే నేను చెప్పేది విన్నమ్మా. ఒక్క నిమిషం వినండి అమ్మా, మీరు కొంచెం చెప్పేది వింటారు వినరా? చెప్పండి. నేను ఏమంటానంటే ఒకవేళ మిమ్మల్ని మోసం చేశాడు, మీ దగ్గర ఎవిడెన్స్లు అవన్నీ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఓకేనా? అతను కూడా మీరు డబ్బులు తీసుకుని కంప్లైంట్ ఇస్తారు. తర్వాత ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం వినమ్మా. నువ్వు కొద్దిగా వింటా, 2 నిమిషాలు వినలేకపోతున్నావు. నువ్వు ఇట్లా అంత ఆవేశపడుతున్నావు, నువ్వు తప్పు చేసినట్టు లెక్క. నువ్వు ఆవేశపడలేదంటే కూల్గా ఉన్నావంటే ఏం చేయనట్టు అర్థం.
కొద్దిసేపు ఆగు. నేను ఏమంటున్నానంటే మీరు అన్నట్టు మీకు హరాస్మెంట్ మీ పైన ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వరకు కూడా కంప్లైంట్ చేయకుండా ఉండకపోవడం తప్పు మీది. పోలీస్ స్టేషన్లో ఎప్పుడే కంప్లైంట్ చేయాలి, ఎందుకంటే పోలీసు వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఒకటి. రెండోది, మీరు తీసుకోలేదు అంటున్నారు కదా, ఇప్పుడు అతను తీసుకున్నాడు అంటున్నారు కదా, మీరు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి అతని పైన. అతను తప్పు చేస్తే అతను మీ పైన కంప్లైంట్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు, ఎందుకంటే మా దగ్గర పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. అతను హరాస్మెంట్ చేసిన, ఒక్క నిమిషం వినండి అమ్మా, హరాస్మెంట్ చేసింది మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేమే చెప్తున్నాం కదా కంప్లైంట్ ఇవ్వమని. అప్పుడు రెండు బయటకు వస్తాయి కదా, మీ ఇంట్లో వాళ్ళని పిలిపిద్దాం, మీ ఫ్యామిలీని వాళ్ళని పిలిపిద్దాము, వాళ్ళ మీ అమ్మగారు మీ నాన్నగారు వస్తారు, వాళ్ళ తాలూకాలు వస్తారు, మాట్లాడతాము, పోలీసు స్టేషన్లో తెలిసింది విషయము. ఆ పని చేద్దాం మరి, ఓకేనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సార్, మీకు దండం పెట్టి సార్, మీరే కాపాడండి సార్ ప్లీజ్ సార్. ఏమైంది మళ్ళీ ఇప్పుడు నిజం చెప్పాలి, ఎందుకంటే డాక్టర్ లాయర్కి నిజాలు చెప్పాలి. అతను ఒక్క నిమిషం, అతను కరెక్ట్గానే జెన్యూన్గానే ఉన్నాడు, మాకు అర్థమైపోద్ది. ఎందుకంటే మేము కూడా అతని గురించి ఎంక్వైరీ చేశాము, అతనికి ఎంగేజ్మెంట్ అయ్యింది, వాళ్ళ మరదలతో కూడా సంబంధం కుదిరిందని తెలిసింది. అతను మీతో జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, అతను చాటింగ్ మొత్తం, నీ చాటింగ్ మొత్తం మేము చూసాం, పంపించాడు మాకు స్క్రీన్ షాట్లు. దాంట్లో ఏం లేదు, డబ్బులు కావాలి సీను అది అని చెప్పి నువ్వే కొంచెం ఏదో ఎఫెక్షనేట్గా మాట్లాడావు. అయితే అతను నీకేమీ చెప్పలా, అతను ఐ లవ్ యూ అని నీకేం చెప్పలా, నువ్వు కొద్దిగా అంటే అతను అట్రాక్టివ్గా మాట్లాడినట్టు కనపడుతుంది ఇక్కడ. మళ్ళీ తిరిగి నువ్వు ఉల్టాగా అతని మీద కేసు పెట్టండి, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే రెండు వెళ్తాయి కదా. సార్ మీకు దండం పెడతా సార్ ప్లీజ్ సార్, ఏ నాదే తప్పు మరి పోలీసులకి వెళ్దాం పదండి, మీ అమ్మగారిని మీ నాన్నగారిని తీసుకుంటారా, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని తీసుకొని వస్తారు, పోలీసు వాళ్ళు తెలుస్తారు కదా. నువ్వు ఎందుకు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలా? ఒక మాట చెప్తా, స్టార్టింగ్లోనే మిమ్మల్ని హరాస్మెంట్ చేశాడు అనుకోండి, మీరు పోలీసులో కంప్లైంట్ చేయాలి కదా, 100 ఫోన్ చేస్తే అయిపోతుంది. పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా ఉంది ఈరోజు, మరి అవి చేయకుండా నువ్వు ఎందుకు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మా? లేదు సార్, అప్పుడు నాకు ఫ్రెండ్షిప్ చేసింది సార్, లవ్ చేస్తాను అన్నాడు సార్, నిజంగా సార్ వద్దు సార్. అది కాదమ్మా, ఇప్పుడు అతను ఏమో లవ్ గివ్ అని ఏం లేదంటున్నాడు, నువ్వేమో లవ్ అంటున్నావు. నిజం చెప్పు, అతను లేడు, వెళ్ళిపోయాడు, లాగౌట్ అయిపోయి. నిజం చెప్పు, మేము ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం, ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి సీదా వెళ్తా అన్నాడు, కంప్లైంట్ ఇస్తా అన్నాడు, అప్పుడు ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది. అట్లా కదమ్మా, ఇప్పుడు మీరు ఆలోచించండి, అతను ఏమో లవ్ గివ్ ఏం అనట్లేదు, మీరే కొద్దిగా అట్రాక్టివ్గా మాట్లాడారంటున్నారు. సరే, అది అన్ని సెకండ్ థింగ్, ఇవన్నీ కాదమ్మా. మీరు తప్పు చేయలేదని మీరు భయపడితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అతను కూడా ఇస్తాడు, ఓకేనా? అది ఏంటనేది తెలిసింది. ఈ పని చేద్దాం మరి, ఓకేనా? దానికి ఓకేనా? మేము డ్రాఫ్టింగ్ పంపించాం అతనికి. నేనే డబ్బుల కోసం అట్రాక్టివ్ గా మాట్లాడినా సార్, నాకు ఒక వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును సార్, ఆయనతో నాకు పెళ్లి ఉంది సార్. ఆయనకు డబ్బులు కావాలంటే నన్ను అడిగితే నేను ఈయనతో ఫ్రెండ్షిప్ చేసి డబ్బులు తీసుకొని మా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చిన సార్. నిజం సార్. మరి ఈ విషయం అంటే మీరు డబ్బులు తీసుకొని మీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చారా అమౌంట్? అవును సార్. ఎవరు ఇతని దగ్గర తీసుకోనా? ఏంటి సార్? సీను దగ్గర డబ్బులు తీసుకొని మీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చారా? అవును సార్. మరి ఇందాడైతే సీన్ ఎవరో తెలియదు అన్నావు, ఇప్పుడేమో నేను తీసుకోలేదంటున్నావు, ఇప్పుడు నేను తీసుకున్నాను అంటున్నావు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్కి ఇచ్చానంటున్నావు. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ బాయ్ ఫ్రెండ్, నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరు బయటకు వస్తారు కదా. సార్ ప్లీజ్ సార్, దండం మీద పోలీస్ స్టేషన్ వద్దు సార్, మా ఫ్యామిలీలో బాగా సార్ ప్లీజ్ సార్. మరి ఇప్పుడు ఇలా తప్పు చేసి ఎట్లా? నువ్వే తప్పు చేసి నువ్వు ఎట్లా మగపిల్లల జీవితంతో ఎట్లా ఆడుకుంటారమ్మా మీరు? నాకు అర్థం కావట్లేదు. సార్ తప్పదు సార్, మీరే కాపాడలేదు సార్. సరే, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు అతను? వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టున్నారు సార్. సరే, నువ్వు ఒక పని చేయి, అయితే నువ్వు ఆ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వు. నువ్వు డబ్బులు ఎలా ఇచ్చావు అతనికి? గూగుల్ పే చేసావా? ఎవరికి సార్? బాయ్ ఫ్రెండ్ సార్, గూగుల్ పే చేసాను సార్. గూగుల్ పే చేసి కొంత క్యాష్ ఇచ్చావు, అంతే కదా? అతను అడ్రస్ తెలుసా మీకు? అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసు సార్, నేను ఇస్తాను సార్ మొత్తం డీటెయిల్స్. ఓకే, రైట్. నువ్వు పని చేయి, అయితే ఈ విషయం బయట చెప్ప మాకు. నేనేం చేస్తానంటే ఇప్పుడు అతను బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వండి మనకి. నెక్స్ట్ నేనేం చేస్తాను, అతను షో అయిన తర్వాత అతను పిలిపిస్తాము. నువ్వు కూడా రా, పిలిపించేసి అతని దగ్గర వసూలు చేసి అతనికి ఇచ్చేద్దాం. ఎందుకు అంటే ఇది విషయం కనుక బయటకి ఏం కాదు, ఫేక్ కేసులు పెట్టినా కూడా ఈరోజు నీ మీద అవుతుంది ప్రాబ్లం. చాలామంది మహిళలు ఏం చేస్తున్నారు, ఏమి లేకపోయినా ఫేక్ కేసులు కూడా పెడుతున్నారు మగపాలన పైన. సో అప్పుడు ఫేక్ కేసులు పెడితే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయివి నీకు జీవితంలో చాలా ఎదగాలి, అప్పుడు నీ మీద చీటింగ్ కేసు అవుతుంది. ఇంట్లో వాళ్ళకి తెలిసిద్ది, పరువు పోతే. చూసుకో, జాగ్రత్తగా ఆలోచించుకో, ఇలాంటి లవ్వులు గివ్వులు పెట్టుకో మాకు. తర్వాత డబ్బుల విషయం అంటారా, ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము మీకు అరేంజ్ చేస్తాం. ఈ విషయం ఎవరు కూడా చెప్పమాకండి మీరు. నేను చెప్పండి సార్, సార్ మీరే కాపాడాలి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళదు సార్ ప్లీజ్ సార్. ఏడమాకు. సరిగా రోషన్ మాట్లాడతారు. కాదండి రజిత గారు, ఇలా మీరు చేయడం తప్పు కదండి. సపోర్ట్ చేద్దాంలేండి పాప ఆడపిల్ల. పోలీస్ స్టేషన్కి ఏం తీసుకెళ్ళరమ్మా. అయినా మీరు ఏదో బాయ్ ఫ్రెండ్ అన్నారు, ఇందాక సీన్ తెలియదు అన్నారు. వాళ్ళు కూడా, ఆయనకు కూడా పాపం ఏదో నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడంట. లేదు సార్, నేనే డబ్బుల కోసం ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాను సార్, మా బాయ్ ఫ్రెండ్కి ఇద్దామని. కదమ్మా, తప్పు కదమ్మా అది. ఆయన కూడా ఆటో డ్రైవర్, కష్టపడి సంపాదించుకునే వ్యక్తి. నాకు అప్పుడు తెలియలేదు సార్. అలా బాయ్ ఫ్రెండ్ ప్రొవోకేట్ చేశాడండి ఈ అమ్మాయిని బాగా, డబ్బు కోసం ప్రొవోకేట్ చేసి
పాపం అతను కొద్దిగా ఉన్నది తీసుకొని వాడుకున్నాడు, మెయిన్ కల్పిట్ వాడు. ఓకే. సో అతను మనం చేద్దాం ఇది ఈ ప్రోగ్రామ్ ఓకే రజిత గారు మీరేం బాధపడకండి, మీ బాయ్ ఫ్రెండ్ శ్రీనివాస్ చెప్పాను, కాన్ఫరెన్స్ పెట్టి శ్రీనివాస్ చెప్పండి, శ్రీనివాస్ చెప్పండి డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చాను ఇలా అవన్నీ జరిగింది చెప్పొద్దు, శ్రీనివాస్కి ఏం చెప్పొద్దు, డబ్బులు ఇస్తానని చెప్పండి చాలా, అంతే. ఇంకా అది పెట్టండి, మనం ఆయన డైరెక్ట్ చేద్దాం. చెప్తాను సార్ డబ్బులు నాకు ఏమొద్దు చేద్దాం. సరే సరే, ఈ వ్యక్తిగత విషయాలు మనం షేర్ చేయకూడదు ఎవరికి. ఓకే అండి. సరేనమ్మా, మీకు చేస్తాం, మాకు 10 నిమిషాలు మళ్ళీ చేస్తాం. శ్రీనివాస్కి చేద్దామండి. చేసి చెప్పండి, డబ్బులు వసూలు చేస్తున్నాంలే బాబు, నువ్వు పోలీసునికి వెళ్ళ మాకు మళ్ళీ అని చెప్తాను, నేను చెప్తాను. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. మాట్లాడామండి, రజితతో మాట్లాడారు, ఆజాద్ గారు మాట్లాడారు. సార్ ఫస్ట్ అయితే తెలియదని చెప్పారు, తర్వాత డబ్బులు ఇస్తాను తీసుకున్నాను, కొన్ని జరిగాయి, ఆ ఇష్యూ అయింది, డబ్బులు అయితే నా దగ్గర నేను తీసుకోవడం నిజమే అని ఒప్పుకున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఆజాద్ గారు హ్యాండిల్ చేస్తారు దీన్ని, ఆయన డీల్ చేస్తారు. మాట్లాడారు, దాన్ని ఎలా చేయాలి, ఫర్దర్గా దాన్ని ఎలా మూవ్ తీసుకోవాలనేది అంతా మొత్తం ఆయన చూసుకుంటారు, మీరేం ఇబ్బంది పడకండి. ఒకసారి ఆజాద్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. ఏమండి సీను, మీరు ఏం భయపడి మాకు సీను, నేను మాట్లాడలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మాయి చెప్తే ఒక 2 డేస్లో ఒక 1 వీక్లో ఇప్పిస్తానని చెప్తుంది, అది ఇస్తానంటుంది. మీరు ఎవరికి చెప్పమాకండి, విషయం కూడా ఎవరికి చెప్పమాకండి, ఎందుకంటే మనం అదే 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 మా ప్రోగ్రామ్ అంతే అంతే మంచి పని చేశారు. సరే ఇప్పుడు సరే సరే ఒక్క నిమిషం, ఎందుకంటే మళ్ళీ మీ ఒక్క నిమిషం బా. ఇప్పుడు ఎలా ఉంది అంటే కొన్ని మీరు ఇంట్లో తెలిసిందనుకోండి, ఇప్పుడు కాబోయే అమ్మాయి ఉంది, అమ్మాయికి తెలిసిందనుకో, ఆ అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చావు, ఫస్ట్ ప్రశ్న అది అడుగుతుంది, ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఏ సందర్భంలో ఇచ్చావు, నీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, నీకు అమ్మాయికి ఏదో ఉందని చెప్పి మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది. నేను అమ్మాయితో మాట్లాడాము మేము మా షో ద్వారా, వెళ్ళి ఎట్లా ఒకటి చేసి అమ్మాయిని పిలిపించేసి అలా వేరే ఉందిలేండి, నేను తర్వాత మాట్లాడతాను, చేసి ఎలాగోలా మీకు చేపిద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్ని గొడవలు అయితే మళ్ళీ అలా ఆ అమ్మాయి నెక్స్ట్ పెళ్లి కావాల్సిన అమ్మాయి, నువ్వు పెళ్లి కావాల్సిన వాడివి, తర్వాత ఏంటంటే ఈ మళ్ళీ కాలేజీలో అమ్మాయి పరువు పోతుంది, ఇంట్లో పోతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ షో ద్వారా ఏంటంటే ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండేసి, జనరల్గా ఈ ఆటో డ్రైవ్ అంటే నేను వేరే ఉద్దేశం అనట్లేదు, ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్లో కానీ బయట ఎక్కడన్నా వేరే దగ్గర కానీ వీళ్ళు ఏంటంటే చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, తర్వాత ఆటోలో రోజు ప్రయాణం చేసే ఉంటారు వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏంటంటే పాపం ఏదో పొట్టకూటు కోసం చేస్తుంటారు, రెస్పెక్ట్. కొంతమంది కావాలని ఎక్కి అట్రాక్ట్ చేస్తుంటారు, ప్రేమ అన్న పేరుతో అట్రాక్ట్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని గాయపోతుంటారు. సో ఇది ఏంటంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. అవును, కాబట్టి శ్రీనివాసు తొందరపడి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అట్లా డబ్బులు ఇవ్వమాకండి, ఎందుకంటే మీకు 3 లక్షలు అంటే మాటలు కాదు, ఒక ఆటో వస్తుందా, ఒక ఆటో వస్తుంది. పెద్ద గుణపాఠం నీకే కాదు అందరికీ ఇది గుణపాఠమే. దయచేసి మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఆలోచించుకొని ఇవ్వండి, ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి, కానీ ఏదో 2 చక్కటి మాటలు మాట్లాడేసరికి ఇబ్బంది అవుద్ది. చూసారా అమ్మాయి కొద్దిగా చదువుకున్న అమ్మాయి, కొద్దిగా ఉన్న అమ్మాయి కాబట్టి సరిపోయింది. అదే దాన్ని బట్టి నువ్వు ఇచ్చావు, తెలియగలవాడులే, నువ్వు ఏంటంటే జాలి దయ ఇచ్చావు. సరే సరే, చదువుకున్న అమ్మాయి కాబట్టి కొద్దిగా అమ్మాయి కెరీర్ దెబ్బతిన్న భయంతో నీకు ఇస్తానని చెప్తుంది. అదే ఏ జనరల్ పర్సన్స్ అయితే నువ్వేం చేయలేవు, వాళ్ళని తిరిగి ఉల్టా నీ మీద మహిళలు కేసులు పెడతారు. కాబట్టి సరే జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ చేస్తాను ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రోగ్రాంలో. ఇప్పుడు అదండి, ఇప్పుడు రోహన్ ఎలా ఉంటుందంటే, నేను జస్ట్ మనం అవగాహన కోసం ఇలా ఇవన్నీ చాలా వస్తుంటాయి మనకి. అంటే ఇక్కడే కాల్లోనే ఎలా చూసారా, ఫస్ట్ తెలియదని చెప్పడం, మళ్ళీ డబ్బులు తీసుకున్నా అని చెప్పడం, ట్విస్ట్ ఏంటంటే అటు తిరిగి మళ్ళీ నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ డబ్బులు అయితే మళ్ళీ ఇటు దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పడం. ఇలా ఏంటంటే ఒకటే ముందు మీరు నమ్మమాకండి. ఫస్ట్ అయితే అతను ఏంటంటే ఆలోచించింది అంటే అమ్మాయి చదువుకున్న అమ్మాయి కదా, పాప అమ్మాయికి అయితే కష్టాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాడు అతను. అది లేదంటే ఇతని మీద ఉల్టా కేసు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మహిళలు నన్ను వేధించారంట, చూసారా, వేధించాను నేను, నా మీద నీ మీద కంప్లైంట్ ఇస్తాను, తెలియక అట్లా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా న్యాయ సహాయం అది ఉంటే మన ఉంటుంది, ఏదైతే మన ప్రోగ్రామ్ ద్వారా మనం చేసి పెడదాం. ఓకే ఆజాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైనా ప్రేక్షకులు ఈరోజు ఈ షో ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే వెనక ముందు ఆయన ఏదో దయతో జాలితో ఇచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందంటే మన మంచి మనకే చెడుగా మారే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండండి. అండ్ చూసే ప్రేక్షకులు ఎవరైనా మీకు కూడా ఏమైనా లీగల్ ప్రాబ్లం ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా నాతో ఆజాద్ గారితో మాట్లాడే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో ధన్యవాదాలు.